ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీల ఎంపీలు రాజ్యసభకు నోటీసు అందజేశాయి. జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని కోరుతూ 73 మంది ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్, టీఎంసీ నాయకురాలు సాగరికా ఘోష్ రాజ్యసభ సెక్రటరీ జనరల్కు అందజేశారు. ఎన్నికల నిబంధనల అమలులో సీఈసీ అసమానతలు పాటిస్తున్నారని ఎంపీలు తమ నోటీసులో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని చెప్పారు. సదరు ఫిర్యాదులపై సీఈసీ ఇప్పటి వరకు ఎటువంటి షోకాస్ నోటీసులు ఇవ్వలేదని, కనీసం బహిరంగ స్పందన కూడా లేదని తెలిపారు. సీఈసీ తొలగింపు నోటీసు ఇవ్వడానికి కనీసం 50 మంది సభ్యుల సంతకాలు అవసరం ఉంది. అయితే కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలకు చెందిన 73 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. వాస్తవంగా ఇలాంటి నోటీసులను విపక్షాలు గతంలో ఉభయ సభల్లోనూ ఇచ్చాయి. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆ నోటీసును తిరస్కరించారు. సీఈసీపై చేసిన ఆరోపణలు రాజ్యాంగబద్ధంగా దుష్ప్రవర్తన కిందకు రావని, తొలగింపునకు అవసరమైన ప్రమాణాలను అవి అందుకోవడం లేదని వారు స్పష్టం చేశారు.